ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నిన్నటి తరగతిలో ధర్మరాజు ఏ విధమైనటువంటి శాంతి వచనాలను శ్రీకృష్ణుడితో పలికాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి మరలా వెనక్కి వెళ్ళి పాఠంలోకి వచ్చేద్దాం. ఏమన్నాడు అంటే, పగ అనేటువంటిది కలిగి ఉన్నట్లయితే ఒక కుటుంబంలో, ఒక గృహంలో, ఆ ఇంట్లో ఉండడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, పాము ఉన్న ఇంట్లో కాపురం ఉంటే ఎలా అయితే మనశ్శాంతిగా, అంటే హృదయం చంచలత్వంగా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి గృహంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, పగ అనేటువంటిది ఎంతకాలము కూడా, అంటే దీర్ఘకాలము ఆ పగను కొనసాగించడం తగదు. అంటే పగను అణిచివేయడమే ఎంతకైనా కూడా మంచిది. తప్పితే పగతో మనం దాన్ని నిర్మూలించాలంటే దానివల్ల ఎన్నో దారుణమైన కృత్యాలు చేయవలసి వస్తుంది. అలాగే పగ మన పగవాడికి, ఎదుటివాడికి గాయం చేస్తే వాడు తిరిగి మళ్ళా మనం గాయం చేయకుండా ఉండడు కదా. కాబట్టి ఇటువంటి కార్యాలను నేను సహించలేను. కావున శాంతిని పొందడమే ఎంతో శ్రేయస్కరమైనటువంటి ఉత్తమమైన మార్గము. అది కుదరదా, వేరొక మార్గమే లేదా? ఎలాగైనా కనుక ఇదే మార్గాన్ని, శాంతి మార్గాన్ని అనుసరించాలి. లేదు, ఒకవేళ మేము యుద్ధమే కోరుకున్నట్లయితే, యుద్ధమే చేయక తప్పదు అన్నట్లయితే దానివల్ల ఎన్నో దారుణమైన కృత్యాలు చేయవలసి వస్తుంది. వాటి వల్ల సర్వ సంపదలు నాశనం అయిపోతాయి. అదేవిధంగా వంశము కూడా నామరూపాలు లేకుండా, విత్తనమైనటువంటి మూలమైనటువంటి లేకుండా సర్వనాశనము అయిపోతుంది, నశించిపోతుంది అని చెప్తూ, వేరొక మార్గం ఏదైనా ఉంటే, అంటే ఇవి కాకుండా, హింస అనేటువంటివి కాకుండా, సంపద కోల్పోకుండా, వంశనాశనం జరగకుండా వేరొక మార్గం ఏదైనా ఉందేమో అనేటువంటి ఆలోచించి మనము ఆ మార్గానికి వెళ్ళాలి. ఈ పగకు మేలిమి లేమి అనేటువంటిది, అంటే లాభము ఉందో లేదో కానీ నష్టమైతే మనకు చాలా వరకు ఉన్నది. కాబట్టి అటువంటి నష్టాలు జరగకుండా వేరొక మార్గం ఏమైనా ఉంటే ఆలోచించుము ఓ అవద్బంధవ శ్రీకృష్ణ అంటూ ధర్మరాజు వేడుకుంటున్నాడు అన్నమాట. తర్వాత పద్యంలోకి వెళ్తే, మనమున పక్షపాత గతి మాద సమానము, ధర్మనీతి వర్తనముల రెండు దిక్కుల హితంబును పెంపును, గల్గునట్టి చొప్పు విధిరాగి సజ్జన బుద్ధికి రానుచితంబు, తోడి మెల్పునం వరుషందనంబునం భూపతులెల్లం నిరుంగనాడుమీ, భూపతులెల్ల నిరుంగనాడుమీ. ఓ శ్రీకృష్ణ, మనమున అనగా మనస్సునందు, మా దశ అంటే మా వైపు, మా పక్షము అనగా వైపు అన్న అదే అర్థం వస్తుంది. మా దశమానము పక్షపాతము, మనమున పక్షపాతము అనగా ఒకే వైపున ఉండము. పక్షపాతం అనగా ఒకరి వైపున ఉండము. ఒకరి వైపున నిలుచుట. మనమున పక్షపాత గతిమానము, మా దశ అంటే మా వైపున పక్షపాతము అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు పాండవ పక్షపాతి అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అటువంటి పక్షపాతాన్ని నువ్వు ఏ మాత్రమో కూడా ప్రదర్శించకుండా దాన్ని విడిచిపెట్టు. మనమున మా పక్షపాతం అనేటువంటి ఆ స్థితిని నువ్వు మా పట్ల చూపించకుండా దాన్ని వదిలిపెట్టు. ధర్మనీతి వర్తనముల రెండు దిక్కులను, ధర్మనీతి అంటే ధర్మము, నీతి ఏ వైపు అయితే ఉంటుందో, అంటే ఇక్కడ అంటే పరోక్షంగా చెప్తున్నాడు, ధర్మము మా వైపునే ఉన్నది, అధర్మము వారి వైపునే ఉన్నది, కౌరవుల పక్షాన, అవినీతి కూడా వాళ్ళ పక్షానే ఉన్నది అని చెప్తూ, ధర్మనీతి వర్తనముల, ధర్మము నీతి ఆ ప్రవర్తన ఏ వైపైతే ఉంటుందో, రెండు దిక్కులను అంటే ధర్మము నీతిగా నువ్వు నడుచుకో. ధర్మము నీతి ఏ వైపైతే ఉంటుందో ఆ వైపుగా నీవు కూడా అదేవిధంగా ధర్మంగా నీతిగా
నడుచుకును. అలా నడుచుకుంటూ రెండు దిక్కుల హితంబును పెంపును. రెండు దిక్కులు అంటే ఇక్కడ దిక్కుల వైపున కాదు, కౌరవుల పాండవులు ఈ రెండు కూడా రెండు వైపులు అన్నమాట. రెండు దిక్కులు అంటే కౌరవుల దిక్కున అలాగే పాండవుల దిక్కున. అంటే ఇద్దరు కూడా అన్నదమ్ముల బిడ్డలే కదా, వాళ్ళు మాకు అన్నదమ్ములు. వారికి ప్రమాదం ఏదైనా బాధ కలిగిన అది మేము కూడా బాధపడవలసి వస్తుంది దానివలన. కాబట్టి రెండు దిక్కులను రెండు వైపులా కూడా హితము అనగా మేలు, హితము అనగా మేలు లేదా శుభము. రెండు దిక్కుల హితమును పెంపును అంటే అభివృద్ధి. పెంపు అంటే అభివృద్ధి. పెంపు అనగా అభివృద్ధి. అంటే మా రెండు దిక్కుల మంచి అంటే ఇద్దరికి శుభం కలగాలని, ఇద్దరికి అభివృద్ధి అనేటువంటిది జరగాలి అనేటువంటి విధంగా పెంపును గల్గునట్టి చొప్పున అంటే పెంపు కలిగేటువంటి విధంగా. చొప్పు అంటే విధము, పద్ధతి. చొప్పు అనగా పద్ధతి లేదా విధము. రెండు దిక్కుల హితంబును పెంపును గల్గునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి. విదురుడు మొదలైన వారంతా కూడా సభలో ఉంటారు కదా. అంటే ఇంకా సభలోకి వెళ్ళలేదు, అంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉంటారు వాళ్ళందరికీ కూడా. అంటే విదురుడు ఎవరంటే హస్తినాపురానికి మహామంత్రిగా ఉంటాడు, సలహాదారుగా ధృతరాష్ట్ర మహారాజుకు వ్యవహరిస్తుంటారు. విదురాది అంటే విదురాది మనం ఇక్కడ విడదీసుకోవచ్చు. సంధి చూసుకుంటే విదురాది ఎలా చేస్తాము? విదురా ప్లస్ ఆది ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అంటే విదురుడు మొదలయ్యేటువంటి అక్కడ కూర్చొని ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా. విదురాది సజ్జనుల అంటే సజ్జనులు అనగా మంచివారు, ఉత్తములు. సజ్జనులు అనగా ఉత్తములు. అది మీకు మొదటి నుంచి ఇప్పటి నుంచి కూడా వింటూ ఉంటారు కాబట్టి రాయడం లేదు. సజ్జనుల బుద్ధికి అంటే వారి ఆలోచనకి. ఉచితము అంటే నీవు చేసేటువంటి పని ఉచితము అంటే సరైనది. ఉచితము అనగా ఇక్కడ డబ్బులు ఉచితముగా సరైనది. అలాగా చేయగలిగింది. విదురాది సజ్జనుల బుద్ధికి ఉచితము అంటే నీవు చేసేటువంటి పనులు కావచ్చు, మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి విదురుడు మొదలైనటువంటి సజ్జనుల ఆలోచనకు, వాళ్ళ మనసుకు మంచిగా అనిపించేలాగా. ఉచితముతోడి ఉచితం అంటే ఉచితంతో కూడినటువంటి, ఉచితంగా అనిపించాలి, తోడి వాడితో పాటుగా. మెల్పునన్ ఎలాగా? సున్నితమైనటువంటి హెచ్చరిక ద్వారా. మెల్పు అనగా సున్నితము. మెల్పు అనగా సున్నితము అంటే అక్కడ ఉన్నటువంటి విదురుడు మొదలైనటువంటి సజ్జనులకు, రాజులకు కావచ్చు, సామంతరాజులకు, అలాగే విశ్వపితామహులు, రాజు అయినటువంటి ధృతరాష్ట్రులకు అందరికీ కూడా నీవు చేసేటువంటి పని, నీవు చేసేటువంటి మాట, నువ్వు పలికేటువంటి ఆ మాటలు ఉచితమే. ఇతను సరిగా మాట్లాడుతున్నాడు, ధర్మమే మాట్లాడుతున్నాడు, ధర్మ వాదములు చేస్తున్నాడు అనే విధంగా అనిపించాలి. దానితో పాటుగా మెల్పునన్ అంటే సున్నితము, మా సున్నితమైనటువంటి మాటలతో. కఠినం అంటే సున్నితమైనటువంటి హెచ్చరింపుతో కఠినంగా. భూపతులు అనగా రాజులు. భూపతులు అనగా రాజులు. భూపతులెల్లా అనగా
ఎలా అంటే అందరూ అన్నమాట. ఇక్కడ తీసుకుంటే భూపతులు ప్లస్ ఎలా తీసుకుంటే ఇక్కడ ఉకార సంధిగా మనం చెప్పుకోవచ్చు. అంటే భూపతులను అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కూడా ఎరుంగనాడు మీ ఎరుంగ అంటే తెలిసి వచ్చేలాగా, ఎరుంగని తెలిసేలా ఆడుమి అంటే మాట్లాడము. అంటే ఏమంటున్నాడంటే, ఓ శ్రీకృష్ణ, నీవు మా వైపున పక్షపాతము అనేటువంటి ఆలోచన రానివ్వకుండా అది పూర్తిగా విడిచిపెట్టేసి ధర్మము నీతిగా మా ఇద్దరి వైపున కూడా శుభము అభివృద్ధి కలిగేలాగా ప్రవర్తించుకుంటూ దానితో పాటుగా అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్న విధులు మొదలైనటువంటి సజ్జనుల ఆలోచనకు మనస్సుకు నీవు చేసేటువంటి ఈ మాటలు ప్రవర్తన ఇవన్నీ కూడా చేసేటువంటి ఆ వాదము రాయబార కార్యము అంతా కూడా ఇది ధర్మంగా జరుగుతుంది, ఇది చాలా చక్కగా ఉన్నది, ఎటువంటి అన్యాయం కావచ్చు, అధర్మం కావచ్చు, అవినీతి కావచ్చు తవ్వు లేకుండా ఉన్నది అని అనిపించేలాగా ఉచితము అంటే సరైనది. శ్రీకృష్ణుడు పాండవుల తరపున సరిగానే మాట్లాడుతున్నాడు, వాళ్ళ పక్షాన మాట్లాడలేదు, ఈ వీరి పక్షాన మాట్లాడు ధర్మం పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు అనిపించేలాగా నీవు ప్రవర్తించాలి. దానితో పాటుగా సున్నితమైనటువంటి హెచ్చరికతో, కఠినమైనటువంటి మందలింపుతో అక్కడ ఉండేటువంటి రాజులందరికీ కూడా తెలిసేలాగా నీవు రాయబార కార్యంలో మాట్లాడము ఓ శ్రీకృష్ణ అంటూ ధర్మరాజు తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తర్వాత పద్యంలోకి వెళ్తే మళ్ళా ఈ విధంగా ధర్మరాజు ఇంకో విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలాగే అంటే సుతువాండై వినయంబుసే కొనక ఏ చొప్పునంతకం చెప్పక ధృతరాష్ట్రుడ వినీతి చేసినను సంధింపంగరాదంచు వేగదెగం వారకు తెంపుసేయునెడ లోకం బెల్లనచ్చం ప్రకాశిత ధర్మస్థితి నుండి మా మనము నిశ్చింతంబుగా చేయుమి అంటూ ధర్మరాజు అన్నాడు. ఏమన్నాడంటే, ఓ శ్రీకృష్ణ, ఓ కేశవ, మాధవ, సుతువాండై వినయం పూసే కొనక అంటే నీవు చెప్పేటువంటి రాయబార కార్యంలో ధర్మానికి వర్తనలు కావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు చెప్పేవి కావచ్చు, ధర్మం పక్షాన ఉన్నటువంటి విధుడు మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కానీ వాటిని తన కుమారుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, అంతకారమైనటువంటి ఆ ఆప్యాయత, అంతకారంతో కూడుకున్న ఆ ఆప్యాయతలు ఆ ధృతరాష్ట్రునికి వినకపోవచ్చు చెప్పేటువంటి మాటలు. సుతువాండై అంటే తన కుమారుని ఎంత ఉండే ప్రేమ వాత్సల్యమైనటువంటిది ప్రకటిస్తూ మనము చెప్పేటువంటివి అంటే నీవు చెప్పేటువంటి మాటలు ఆ ధృతరాష్ట్రుడు వినకపోవచ్చును. వినయం కొనక అంటే వినిపించుకోకుండా, చొప్పు దగం చెప్పక అంటే తన కుమారునికి బుద్ధి చెప్పి ఇది ధర్మము, ఇది అధర్మము, నువ్వు అధర్మం చేయవద్దు అనేటువంటి విషయాలను తన కుమారుడికి చెప్పి గుప్పించుకోకుండా, అతనిని సరిచెప్పి దానిలో పెట్టకుండా ఆ ధృతరాష్ట్ర మహారాజు, మా పెదనాన్న గారైనటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజు అవినీతిని చేసిన అంటే ధర్మమును పాటించకుండా తన పుత్ర వాత్సల్యం చేత తన పుత్రుల వైపుని అంటే దుర్యోధనుడు ఏది చెప్తున్నాడో అదే కళ్ళు మూసుకుని చేసి అవినీతికి సిద్ధపడినట్లయితే సంధింపంగరాదంచు ఇంకా ఇక్కడ సంధి జరగదు, ఇక్కడ మనము మాట్లాడడం వల్ల రాయబారమైనది విఫలమైనది అని నీవు తలచుకుని సంధింపంగరాదంచు సంధి జరగదు, ఇంకా వృధా, వీళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా కూడా వృధా, వీళ్ళు ఎలాగైనా కానీ బుద్ధి చెప్పాలి అన్నట్టుగా వేగం వారకు తొందరపడి ఏ నిర్ణయం కూడా
తీసుకునవద్దు. తెగంబారకు అంటే తెగింపులకి, తెగంబారకు అంటే సాహస కృత్యాలు ఏవి కూడా తెగింపు, తెగింపు అంటూ ఇప్పుడు ఏది కూడా చేయవద్దు. తెగంబారకు వేగపడి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా సాహస కార్యకృత్యాలు చేయవద్దు. తెంపు చేయడా తెగించి ఎటువంటి కార్యాలను కూడా అక్కడ నీవు చేయవద్దు. తెంపు తెగింపు అనమాట. సేయునెడా సేయు అంటే నీవు చేసేటువంటి అక్కడ అక్కడ ఇలా అంటే నీవు చేసేటువంటి ఆ కార్యాలు ఏమైనా కూడా లోకం బెల్ల, లోకం బెల్ల చూసుకుంటే లోకం బెల్ల లోకము ప్లస్ ఎల్ల సంధి. లోకం బెల్ల అంటే ఈ లోకమంతా కూడా మెచ్చం అంటే ప్రశంసించేలాగా మెచ్చుకోవడము, ప్రస్తుతి చేయడము, మెచ్చుకోవడము. ప్రకాశిత అంటే ఆ ధర్మస్థితి ధర్మమైనది ప్రకాశించేలాగా. అంటే ధర్మరాజు తనకు అన్యాయం జరిగినా కానీ తాను ఎక్కడా కూడా అధర్మాన్ని ప్రోత్సహించలేదు. కాబట్టి అటువంటి విధంగానే నాకు పేరు రావాలి తప్పితే లోకము ప్రచురించేలాగా మెచ్చుకునేలాగా నాకు అన్యాయం జరిగినా నేను ఎటువంటి దారుణ్యాలకు ముడికట్టలేదు, ప్రోత్సహించలేదు. ఎటువంటి విధంగా నువ్వు చేయాలి. లోకం బెల్ల లోకమంతా కూడా మెచ్చం ప్రకాశిత లోకమంతా మెచ్చుకునేలాగా ప్రకాశిత ధర్మస్థితి నుండి ధర్మమును ఉంది. నీవు కూడా నా మాటలుగా నేను ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావు అదేవిధంగా నీవు కూడా సంయమనం పాటించి అక్కడ ఎటువంటి సాహస కృత్యాలు చేయకుండా మనకు అవినీతి అధర్మము మనకు ప్రాప్తించినప్పటికీ కూడా నీవు తెగింపు చేయవద్దు. తెగించి వాళ్ళని ఎటువంటి శిక్ష కూడా విధించకుండా నీవు సంయమనం పాటించి తిరిగిరా అన్నట్టుగా లోకం బెల్ల మెచ్చం ప్రకాశిత లోకమంతా ప్రకాశించేలాగా మెచ్చుకునేలాగా ధర్మస్థితి నుండి ధర్మస్థితిని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ధర్మమును విడిచిపెట్టని యుధిష్ఠిరుడు అనేలాగా మా మనము నిశ్చింతముగా చేయుని. మా మనము అంటే మా మనస్సు గుణము మనస్సు మనం నిశ్చింతముగా నిశ్చింతము అంటే చింతలేముగా చింత లేకుండా అంటే బాధ లేకుండా అంటే అనవసరంగా ఈ విధంగా మనం రాయబరానికి ఎన్నిసార్లు పంపించి వాళ్ళను రెచ్చగొట్టి లేదా నిన్ను పంపించి నిన్ను వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళకి ఏదైనా నష్టం జరిగింది అంటే ఆ అపవాదం రాయబారం చేసిన వాళ్ళకి రాదు, పంపించిన వాళ్ళకి రాయబారానికి పంపిన వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఏ విధమైనటువంటి తెగింపు కార్యాలు సాహస కార్యాలు ఏవి చేయకుండా నీవు ప్రజలందరూ కూడా నన్ను మెచ్చుకునేలాగా నీవు ప్రవర్తించాలి. ఎలా చేస్తే ప్రజలు నన్ను అందరూ కూడా ధర్మ మార్గమున పయనిస్తున్నాడు యుధిష్ఠిరుడు అనేలాగా నీవు అక్కడ ప్రవర్తించినట్లయితే నా మనస్సును నిశ్చింతగా ఉంటుంది. ఆ విధంగా నీవు ప్రవర్తించు. నిశ్చింతంబుగా చేయని నా మనస్సు చింత లేకుండా ప్రశాంతంగా ఉండేలాగా నీవు అక్కడ రాయబార కార్యంలో చేయము అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెబుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే మమ్మెరుంగు ఎదిరినిరుంగుదు మెమ్మిరుంగుదు అర్ధస్థితి నిరుంగుదు వాక్యముల పద్ధతి నిరుంగుదు పొమ్మెవ్వడ నేను నీకు బుద్ధులు చెప్పను పొమ్మెవ్వడ నేను నీకు బుద్ధులు చెప్పను అంటే ఏమంటాడంటే ధర్మరాజు ఇంతవరకు ఇన్ని చెప్పుకుంటూ వచ్చాను కదా, కానీ ఏం చేయాలో ఎలా చేయకూడదు, ఏం చేస్తే సంధి జరుగుతుందో
అవన్నీ కూడా నీకు తెలుసు అంటూ మమ్మెరుంగు. మమ్మెరుగు అంటే తెలుసు, ఎరుగుట అంటే తెలియట. ఎరుగుట అంటే తెలియట. మమ్ము అంటే పాండవులమైన మేమంటే ఏంటో నీకు తెలుసు. ఎదిరి అంటే ఎదిరివారు. ఎవరు పక్షాన ఎదురు పక్షం వాళ్ళు? కౌరవులు. ఆ ఎదిరి నెరుగుదు, ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి కూడా నీకు తెలుసు. నెమ్మిరుంగుదు, నిజమేంటో నీకు తెలుసు. నిక్కము. అర్ధస్థితి ఎరుంగుదు, అర్ధస్థితి ఈ యొక్క ప్రయోజనం యొక్క స్థితి ఏంటో కూడా నీకు తెలుసు. ఎరుంగుదు, నీకు సర్వము తెలుసయ్యా, నీకు తెలియదంటూ ఏమున్నది. వాక్యముల పద్ధతి నిరుంగుదు, ఏ విధంగా నువ్వు మాట్లాడాలి, వాక్యము ఏ విధంగా వారి కర్ణంలో ఏదో ప్రవేశింపజేసినట్లయితే మధురంగా అనిపిస్తుందో ఆ మధురమైనటువంటి వాక్యముల ప్రవాహము నీకు తెలియదు కాదు కదా శ్రీకృష్ణ. వాక్యముల పద్ధతి నిరుంగుదు, వాక్యముల పద్ధతి కూడా నీకు తెలుసు. మేము కూడా నేను నీకు బుద్ధుని చెప్పను. నేను ఎవరిని నీవు ఈ విధంగా మాట్లాడు, ఆ విధంగా మాట్లాడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చేయవద్దు అని చెప్పడానికి నేను ఎవరైనా ఏ పాటి వాడినైనా నేను నీకు తెలియదు ఏమున్నది ఈ విషయంలో, నీకు సర్వము తెలుసు. కాకపోతే నా మనసులోని అభిప్రాయాలు చెప్పాలని ఏదో చెప్తున్నాను తప్పితే నీకు ఏం చేయాలో, ఏది ధర్మమో ఏది అధర్మమో నీకు తెలియదు కాదు. నేను ఎవరు నీకు నీతులు చెప్పడానికి, నేను ఎవరు నీకు ఈ విధంగా మాట్లాడని చెప్పడానికి, నేను ఎంత వాడిని, నా అర్హత ఏమిటి అసలు నీకు సర్వము తెలుసును. కాబట్టి నీవు మా అంటే ధర్మపక్షాలను నిలిచి మాకు రావాల్సినటువంటి ధర్మ భాగమును, మా రాచరిక హక్కులను నీవు మాకు అందించగలవని ఆశిస్తూ ఉన్నాను అంటూ ధర్మరాజు మాటలలో ఎక్కడా కూడా గమనించినట్లయితే ఎక్కడ మేము హింస చేయడానికి, యుద్ధం చేయడానికి మేము సిద్ధము, చేస్తారు చేయగలరు అంటున్నాడు, కానీ చేయడానికి మేము సిద్ధము అంటూ ఎక్కడా కూడా అనలేదు. అంటే శాంతి వలన రెండు పక్షాల వారు కూడా సంతోషంగా ఉండగలరు. సంతోషంగా ఉన్నట్లయితే ఆ దేశము, ఆ సమాజము అభివృద్ధి చెంది ఇతరులకు ఆదర్శంగా నిలబడగలరు. తప్పితే కొట్లాటలు, వాదాలు, యుద్ధాలు చేయడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ యుద్ధాన్ని కూడా ఎలా జరుగుతాయంటే, ఎందుకు జరుగుతాయంటే అధికార దాహం కోసము, వాళ్ళ ఆధిపత్యం కోసము. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే గమనించుకోవచ్చు, మన దేశంతో ఎన్ని దేశాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయో, మనల్ని రెచ్చగొట్టడానికి చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన దేశంలో ఉన్న వాళ్ళని కూడా శాంతి కావాలి, శాంతియుతంగా జీవించినట్లయితే దేశము, సమాజము, ప్రపంచమంతా కూడా సంతోషంగా జీవించగలదు. ఈ ఆధిపత్యాల పోరు అనేటువంటిది ఎన్నటికీ కూడా మనశ్శాంతి కలిగించదు. సంపద, అధికారము, ఆధిపత్యము తీసుకొచ్చి పెట్టగలదేమో కానీ మనశ్శాంతిని మాత్రం తీసుకొచ్చి పెట్టలేదు. దానికి ఎంత ఖర్చు పెట్టినా అది మనకు రాదు. అది మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. అలాగే మీరు కూడా మీ జీవితాలలో, మీ కుటుంబాలలో శాంతిని నెలకొల్పజేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేస్తారని, శాంతియుతంగా ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనకు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, కానీ వాటిని తట్టుకుని నిలబడి మనము దాన్ని జయించినట్లయితే తప్పకుండా సంతోషము ఏర్పడుతుంది. ఇంకా తప్పదు, ఎదుటివారు మన మీదకు వచ్చారు అంటే ఇంకా మనము ఆత్మరక్షణ కోసము చేయవలసిన కార్యంలో చేయగా తప్పదు. మరి అందుకు ఏం చేశాడు ధర్మరాజు మీకు తెలిసిందే. తర్వాత కథ అంతా కూడా ఇప్పటికి తెలియని వారు ఎవరు కూడా లేరు. మహాభారతంలో ఏం జరిగిందో, ఎదుటి వారు తమ మీదకి దాడి చేయడానికి వస్తే చేతులు కట్టుకుని నిల్చున్నట్లయితే మనకు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మన ఆత్మ సంరక్షణ కోసము ఎదిరించక తిరగబడక తప్పదు. కానీ అది చివరి ఆయుధము, చిట్ట చివరి ఆయుధం తప్పితే మొదట్లోనే అటువంటి ప్రయత్నము చేయరాదు.